Hi students, మన ప్రీవియస్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ బ్లాక్ ఆన్ బ్లాక్, గ్రౌండ్ మీద ఫ్రిక్షన్ 0 అండ్ బ్లాక్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది. అండ్ దెన్ 1 by 1 పైన ఫోర్స్ అప్లై చేసి దెన్ అగైన్ కింద బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసి వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, సో విల్ డిస్కస్ ద సేమ్ సిచ్యువేషన్. ఐ మీన్ కింద ఫ్రిక్షన్ 0, బ్లాక్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది అండ్ ఫోర్స్ యాక్ట్ అయ్యే విధానాన్ని విల్ జస్ట్ స్లైట్లీ చేంజ్ ఎ బిట్ అండ్ డిస్కస్. అయితే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దట్ థింగ్ విల్ డిస్కస్ వన్ థింగ్. ఏంటంటే when does friction starts to act? Okay, I've told you many times ఫ్రిక్షన్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది, ఎలా యాక్ట్ అవుతుంది, ఏ విధంగా యాక్ట్ అవుతుంది. అసలు ఫ్రిక్షన్ ఎందుకు యాక్ట్ అవుతుంది? ఫ్రిక్షన్ ఎందుకు యాక్ట్ అవుతుంది అంటే స్లైడింగ్ ఉన్నందుకు యాక్ట్ అవుతుంది. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ నాట్ జీరో అప్పుడు స్లైడింగ్ ఉంది. ఆర్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రయింగ్ టు స్లైడ్ అవ్వాలని ట్రై చేసినా ఆర్ స్లైడింగ్ ఉన్న ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అయితే ఫ్రిక్షన్ ఏ విధంగా యాక్ట్ అవుతుంది అంటే ఈ స్లైడింగ్ని ఆపడానికి ఆర్ స్లైడ్ అవ్వాలనుకున్న దాన్ని ఆపడానికి ఎలా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఈ స్లైడింగ్ని ఆపొచ్చో ఆర్ స్లైడ్ అవ్వాలనుకున్న దాన్ని ఆపొచ్చో అలా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే, రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. స్లైడ్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఏ విధంగా అయినా యాక్ట్ అవ్వచ్చు ఫ్రిక్షన్. ఓకే, ఎంత వియర్డ్గా అయినా యాక్ట్ అవ్వచ్చు, బట్ ఫ్రిక్షన్ ఆల్వేస్ ట్రైస్ టు స్టాప్. ఓకే, ఫ్రిక్షన్ ఆల్వేస్ ట్రైస్ టు స్టాప్ స్లైడింగ్ అన్నమాట. స్లైడింగ్ ఆర్ స్కిప్పింగ్. ఓకే, ఫ్రిక్షన్ ఆల్వేస్ ట్రైస్ టు స్టాప్ స్లైడింగ్ అండ్ స్కిప్పింగ్ సంథింగ్. ఓకే, స్లైడ్ అవ్వాలని అనేం లేదు. ఫ్రిక్షన్ లేకపోతే ఇంకా మిగతా ఫోర్సెస్ ఏమన్నా సర్ఫేస్ మీద ఉన్న బ్లాక్స్ని కానీ ఎనీ ఆబ్జెక్ట్ని కానీ ఎనీ మాస్ని కానీ స్లైడ్ అవ్వాలని ట్రై చేసినప్పుడు దెన్ ఫ్రిక్షన్ కమ్స్ ఇన్ టు యాక్ట్ and then stops those sliding అన్నమాట. up to its friction abilities అంటే ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ. ఓకే, ఫ్రిక్షన్ ఆపగలిగినంత వరకు ఆపగలుగుతుంది. యా, సో దట్స్ ఫైన్. అయితే స్లైడింగ్ ఎప్పుడు పాసిబుల్? ఐ మీన్ ఇది ఒక బ్లాక్ అనుకోండి, ఆర్ ఇది ఇంకొక బ్లాక్ ఆర్ ఆబ్జెక్ట్ సంథింగ్. ఓకే, సమ్ ర్యాండమ్లీ దీనికి ఒక 2 m/s వెలాసిటీ ఉంది అండ్ దీనికి ర్యాండమ్లీ ఒక 1 m/s వెలాసిటీ ఉంది. అంటే దాని అర్థమైంది దీని మీద ఇది స్లైడ్ అవుతుంది అన్నట్టే కదా. వెలాసిటీస్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, వెలాసిటీస్ డిఫరెంట్ ఉన్నప్పుడు 1 సెకండ్కి ఇది 1 మీటర్ వెళ్తాయి, 1 సెకండ్ ఇది 2 meters వెళ్తుంది. ఓకే, వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్. దెన్ ఇక్కడ స్లైడింగ్ అనేది ఉంది. ఓకే, అండ్ ఇంకొకటి దీనికి ఒక 3 m/s, దీనికి ఒక 4 m/s. సేమ్ ఈ సిచ్యువేషన్లో కూడా రెండిటికి వెలాసిటీస్ ఉన్నాయి, కానీ దీని వెలాసిటీ కన్నా ఎక్కువ.
సేమ్ ఇక్కడ స్లైడింగ్ ఉంది. ఓకే, దీని వెలాసిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు స్లైడింగ్ ఉంది, తక్కువ ఉన్నప్పుడు స్లైడింగ్, బికాస్ డిఫరెంట్ వెలాసిటీస్ రైట్. సో 1 సెకండ్కి ఇది ఎంత ట్రావెల్ చేస్తుందో దానికన్నా ఇది ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. ఓకే, అయితే ఈ రెండు these two are the situations where sliding is going to happen or sliding happens. ఇది దీని మీద స్లైడ్ అవుతూ ఆర్ స్కిప్ అవుతూ వెళ్తుంది అనమాట. సో అనదర్ పాయింట్, స్లైడ్ నో స్లైడింగ్. అసలు స్లైడింగ్ అంటే ఏంది? స్లైడింగ్ అంటే ఏంటంటే సర్ఫేస్ మీద ఇది ఒక కాంటాక్ట్ పాయింట్స్. సో కాంటాక్ట్ అంటే ఏంది? ఒక టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ అండ్ ఇంకొక డిఫరెంట్ ఆబ్జెక్ట్. దీని మీద ఉండే ఇది కాంటాక్ట్లోకి వచ్చినాయి. కాంటాక్ట్ అయ్యేటప్పుడు దీని కాంటాక్టింగ్ పార్ట్ అనేది మూవ్ అయ్యే విధానంలో దీని కాంటాక్టింగ్ పార్ట్కి డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటే దెన్ రబ్బింగ్ ఈజ్ పాసిబుల్ ఆర్ స్లైడింగ్ ఈజ్ పాసిబుల్, రైట్? దట్స్ ఫైన్. సో దిస్ ఈజ్ ద కాంటాక్టింగ్ పార్ట్. 1 సెకండ్కి ఇది 2 మీటర్స్ వెళ్తుంది. ఈ 1 సెకండ్కి దీని కింద ఉన్న కాంటాక్టింగ్ పార్ట్ 1 మీటర్ వెళ్తుంది అనమాట. సో డిఫరెంట్ వెలాసిటీస్. సో అప్పుడు స్కిడ్ అయిపోతుంది. ఓకే, కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి. స్లైడ్ అవ్వకూడదు అంటే ఏంది? రబ్బింగ్ అవ్వకూడదు అంటే ఇది ఒక 6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు సేమ్ ఇది కూడా 6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్ళింది అనుకో. ఐ మీన్ ద కాంటాక్టింగ్ పార్ట్లో దీని పార్ట్ రెండు సేమ్ వెలాసిటీ ఆర్ 1 సెకండ్కి రెండు సేమ్ డిస్టెన్స్ జరిగినాయి అనుకో. సో దెన్ దేర్ వోంట్ బి ఎనీ స్లైడింగ్ ఆర్ స్కిప్పింగ్, రైట్? హోప్ యూ గెట్ మై పాయింట్. ఓకే, ఓన్లీ డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయనే స్లైడింగ్ ఉంటాయి. సేమ్ వెలాసిటీస్ ఉన్నప్పుడు దేర్ వోంట్ బి ఎనీ స్లైడింగ్. ఓకే, ఇలాంటి కేసెస్లోనే ఫ్రిక్షన్ యాక్ట్స్ బికాస్ స్లైడింగ్ ఉంది కాబట్టి. ఓకే, ఇలాంటి కేసెస్లో ఫ్రిక్షన్ డజంట్ యాక్ట్ బికాస్ స్లైడింగ్ లేదు. ఇక్కడ ఎందుకు యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్? స్లైడింగ్ ఉంది కాబట్టి. స్లైడింగ్ ఉంటే స్లైడింగ్ ఆపడానికి ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఆ కేసులో స్లైడింగ్ లేదు కాబట్టి ఫ్రిక్షన్ అవసరం లేదు యాక్ట్ అవ్వడానికి. ఇట్ మే బి వెలాసిటీస్ ఆర్ యాక్సిలరేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ డైరెక్షన్. లెట్స్ టాక్ అబౌట్ ద ఫ్రిక్షన్ డైరెక్షన్స్. ఇప్పుడు విల్ టాక్ అబౌట్ డైరెక్షన్. సో నౌ విల్ టాక్ అబౌట్ దిస్. ఇక్కడ సో దిస్ టాప్ బ్లాక్ ఈస్ మూవింగ్ లెఫ్ట్వర్డ్ విత్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వెలాసిటీ, యాక్సిలరేషన్. కిందది 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్తో వెళ్తుంది. సో స్లైడింగ్ని ఆపాలి అంటే స్లైడింగ్ ఎప్పుడు అవుతుంది? రెండింటికి సేమ్ వెలాసిటీస్ ఆర్ సేమ్ యాక్సిలరేషన్స్. ఇక్కడ యాక్సిలరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి సేమ్ యాక్సిలరేషన్ ఉంటే స్లైడింగ్ ఆగిపోతుంది, రైట్? సో ఫ్రిక్షన్ ఏం చేయాలి? ఈ స్లైడింగ్ని ఆపాలి అంటే ఈ రెండింటికి కామన్ యాక్సిలరేషన్ తేవాలి. సో కామన్ యాక్సిలరేషన్ తేవాలి అంటే ఫస్ట్ ఎక్కువ ఉన్నదాని యాక్సిలరేషన్ తగ్గించి తక్కువ ఉన్నదాని యాక్సిలరేషన్ పెంచితేనే కదా దే విల్ కమ్ టు ఏ పాయింట్. ఎక్కువన్నది తగ్గాలి, తక్కువ ఉన్నది పెరగాలి, రైట్? దీనికి ఎక్కువ దీనికన్నా. సో దీని యాక్సిలరేషన్ని తగ్గించాలి, దీని యాక్సిలరేషన్ని పెంచాలి. సో దెన్ ఈ రెండింటికి కామన్ యాక్సిలరేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఫ్రిక్షన్ అప్పుడు స్లైడింగ్ ఉండకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో అప్పుడు దీని యాక్సిలరేషన్ తగ్గించాలి కాబట్టి ఫ్రిక్షన్ దీని మీద ఇలా ఉంటుంది. దీని యాక్సిలరేషన్ పెంచాలి కదా. ఎందుకు పెంచాలి? ఈ రెండింటికి కామన్ యాక్సిలరేషన్ కోసం.
కామన్ యాక్సిలరేషన్ ఉంటే ఏమవుతుంది? స్లైడింగ్ ఉండదు, అంతే కదా. ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది అంటే స్లైడింగ్ వల్ల. సో ఆ స్లైడింగ్ జరగకుండా ఉండే విధంగా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ డైరెక్షన్స్ ఆ విధంగా ఉంటాయి. ఇన్ దిస్ కేస్ దీనికి ఎక్కువ, దీని యాక్సిలరేషన్ పెద్దది. సో దీని యాక్సిలరేషన్ తగ్గించాలంటే ఇటువైపు ఫ్రిక్షన్, దీని యాక్సిలరేషన్ని పెంచాలి, బికాస్ దీనికన్నా ఇది తక్కువ. రెండింటికి కామన్ యాక్సిలరేషన్ తెలియాలంటే దీన్ని పెంచాలి, దీన్ని తగ్గించాలి. సో ఇక్కడ దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ఈ రెండింటికి మధ్యలో V0 = 0 కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్. దెన్ ఓన్లీ ఫ్రిక్షన్, అసలు ఫ్రిక్షన్ ఉండడం అంటే అదే కదా. సో ఇన్ దిస్ కేస్ ఈవెన్ ఇఫ్ μ0 = 0 స్లైడింగ్ అనేది జరగట్లే కాబట్టి ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వడానికి పర్పస్ లేదన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఈజ్ 0. ఓకే, యా. సో నౌ విల్ డిస్కస్ దట్. సో ఏంటిది నిన్న మనం డిస్కస్ చేసింది? ఓకే, ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది. ఇది ఒక 8 kg బ్లాక్ అండ్ ఇది 4 kg బ్లాక్. దిస్ ఈస్ 0.25 అండ్ దిస్ ఈస్ 0, రైట్? ఒకసారి దీని మీద ఫోర్స్ అప్లై చేసాం, ఇంకోసారి దీని మీద ఫోర్స్ అప్లై చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీల్ అప్లై బోత్, రెండింటి మీద ఒకేసారి ఫోర్స్ అప్లై చేద్దాం. సో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వీల్ సీ. దీని మీద ఫోర్స్ ఏంటంటే 12 N, దీని మీద ఫోర్స్ 32 N ఇనీషియల్లీ. సారీ, సో దీని మీద ఫోర్స్ ఇంత, దీని మీద ఫోర్స్ ఇంత. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే యాక్సిలరేషన్ ఆఫ్ 4 kg ఎంత, యాక్సిలరేషన్ ఆఫ్ 8 kg ఎంత, ఒకవేళ ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్ అయితే ఫ్రిక్షన్ వాల్యూ ఎంత. ఓకే, సో ఇది కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒకదాని మీద ఫోర్స్ ఉంటే ఓకే, వీ కెన్ డూ దట్. సో ఇప్పుడు రెండింటి మీద ఉన్నాయి ఫోర్సెస్. సో అప్పుడు ఎలా కనుక్కోవాలి? అప్పుడు ఏం చేయండి అంటే అసలు మనకు ఓకే ఫ్రిక్షన్ డైరెక్షన్ కావాలి కదా. సో ఈ ఫ్రిక్షన్ డైరెక్షన్ కోసం ఏం చేయాలి అంటే ఫ్రిక్షన్ లేదనుకోండి, ఓకే, టు గెట్ ద ఫ్రిక్షన్ డైరెక్షన్, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది అని అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్యూమ్ దట్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది అనేది ఓకే, ఇట్స్ మై మిస్టేక్, జస్ట్ డిలీట్ దట్ పాయింట్. ఫ్రిక్షన్ డైరెక్షన్ ఒకవేళ యాక్ట్ అయితే ఫ్రిక్షన్ డైరెక్షన్ అనుకోవాలి అంటే ఫ్రిక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదనుకోండి, ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్, యూ అజ్యూమ్ ఇట్ లైక్ దట్. అప్పుడు ఈ 4 kg ఎంత యాక్సిలరేషన్తో వెళ్ళాలి? 4 kg మీద ఫోర్స్ ఏంది? 12 N.
రైట్. సో అప్పుడు 4 kg యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది? 12/4, దట్ ఈస్ 3 m/s² టువర్డ్స్ leftward. Okay, I'll write it here. ఇది 8 kg, 4 kg. ఇక్కడ ఫ్రిక్షన్ లేదనుకున్నా నేను, ఫ్రిక్షన్ ఈజ్ 0. సో 4 kg యాక్సిలరేషన్ ఎంత? ఈ ఫ్రిక్షన్ ఈజ్ 0, 12/4, 4 by mass. సో ఇది 3 m/s², రైట్. ఫ్రిక్షన్ లేకపోతే ఇది ఎంత? 32/8, 4 m/s². ఓకే. ఫ్రిక్షన్ డైరెక్షన్ కోసం ఫస్ట్ ఫ్రిక్షన్ లేదనుకోండి, ఫ్రిక్షన్ లేకపోతే సిచ్యువేషన్ని చూడండి, సిచ్యువేషన్ని చూసి ఫ్రిక్షన్ అవసరం ఉందా లేదా యూ విల్ బి గెట్ టు నో. ఓకే, యూ విల్ గెట్ టు నో. సో ఈ 3 m/s² తోటి వెళ్తుంది, 4 m/s² తోటి వెళ్తుంది ఫ్రిక్షన్ లేకపోతే. సో ఇక్కడ స్లైడింగ్ ఉందా మరి ఫ్రిక్షన్ లేకపోతే? ఎస్, స్లైడింగ్ ఉంది, ఎందుకంటే వెలాసిటీస్ డిఫరెంట్. కాంటాక్ట్ అయ్యే ఆబ్జెక్ట్స్కి వెలాసిటీస్ డిఫరెంట్ ఉన్నాయి, రైట్. ఇది 4 m/s² తోటి వెళ్తుంది, ఇది 3 m/s² తోటి వెళ్తుంది. ఏది ఫాస్ట్? ఇది ఫాస్ట్. సారీ, యాక్సిలరేషన్ సారీ, ఇక్కడ యాక్సిలరేషన్స్. సో ఇది ఫాస్ట్. సో ద స్లైడింగ్ హ్యాపెన్స్. ఫ్రిక్షన్ లేకపోతే స్లైడ్ అవుతున్నాయి కాబట్టి ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే, అసలు ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా లేదా అనేది, ఫ్రిక్షన్ లేకపోతే స్లైడింగ్ ఉంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ లేకపోతే స్లైడింగ్ జరగట్లేదు అంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వదు. ఓకే. సో ఫస్ట్ ఫ్రిక్షన్ని 0 చేయండి. ఫ్రిక్షన్ని 0 చేసిన తర్వాత దీనికి 3 m/s² యాక్సిలరేషన్ వస్తుంది, దీనికి 4 m/s² యాక్సిలరేషన్ వస్తుంది. అప్పుడు ఈ రెండు స్లైడ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఎందుకు? స్లైడింగ్ ఉంది కాబట్టి. అప్పుడు ఓకే, మనకు ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది అన్న పాయింట్ అర్థమైంది. సో కానీ ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎటు? సో ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎటు అంటే ఆ స్లైడింగ్ని ఆపడానికి. స్లైడింగ్ని ఆపాలంటే ఈ రెండింటికి సేమ్ యాక్సిలరేషన్స్ రావాలి, రైట్. సేమ్ యాక్సిలరేషన్స్ రావాలి అంటే ఎక్కువ ఉన్నదాని యాక్సిలరేషన్ తగ్గియాలి, తక్కువ ఉన్నదాని యాక్సిలరేషన్ పెంచాలి, రైట్. ఎక్కువ ఉన్న యాక్సిలరేషన్ ఇది, దీని యాక్సిలరేషన్ తగ్గియాలంటే ఫ్రిక్షన్ దీని మీద ఇటువైపు యాక్ట్ అవ్వాలి, దీని యాక్సిలరేషన్ పెంచాలంటే ఇటువైపు యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్. ఓకే, దీని మీద ఇటు, దీని మీద ఇటు, ఫైన్. సో దిస్ ఈస్ ద ఫ్రిక్షన్ డైరెక్షన్. ఓకే, we are knowing one point. ఫ్రిక్షన్ డైరెక్షన్స్ తెలిసినాయి. సో ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యి ఈ రెండింటిని కామన్ యాక్సిలరేషన్తో తీసుకెళ్తుందా అంటే చెప్పాను కదా, అప్ టు ఫ్రిక్షన్ అబిలిటీస్ ఫ్రిక్షన్ ట్రై చేస్తుంది ఈ రెండింటికి కామన్ యాక్సిలరేషన్ తేవడానికి, రైట్. అబిలిటీస్ అంటే ఏంది? ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ. సో యూ జస్ట్ అజ్యూమ్ ఇట్. ఏంటిది? ఓకే, ఫ్రిక్షన్ యాక్ట్ అయింది, ఈ రెండింటికి కామన్ యాక్సిలరేషన్ వస్తుంది అనుకోండి. ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వడం వల్ల అలా యాక్ట్ అవుతుంది. సో కామన్ యాక్సిలరేషన్ వచ్చినా రాకపోయినా ఫ్రిక్షన్ ట్రైస్ ఇట్స్ ఓన్ వే టు స్టాప్ స్లైడింగ్. సో ఫ్రిక్షన్ డైరెక్షన్స్ అలా ఉన్నాయి. సో ఫ్రిక్షన్ యాక్ట్ అయింది. సో మరి వీఆర్ నాట్ ష్యూర్ ఫ్రిక్షన్ మరి ఈ రెండింటిని ఫ్రిక్షన్కి ఇన్ఫినైట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ లేవు కదా. సో ఫ్రిక్షన్కి ఉండే అబిలిటీని బట్టి ఫ్రిక్షన్ కామన్ యాక్సిలరేషన్ తేవడానికి ట్రై చేస్తుంది, ఇలా దీని యాక్సిలరేషన్ని పెంచి దీని యాక్సిలరేషన్ తగ్గించి. కానీ ఖచ్చితంగా ఈ రెండు కామన్ యాక్సిలరేషన్కి వస్తాయా రావా తెలియదు. ఇది పెరిగి 3.5కి వచ్చి, ఇది తగ్గి 3.8కి వచ్చి ఆగిపోవచ్చు. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ. అయితే యూ జస్ట్ అజ్యూమ్ లైక్ ఈ రెండింటికి కామన్ యాక్సిలరేషన్ వస్తుంది అని అజ్యూమ్ చేసుకోండి. అజ్యూమ్ చేసుకొని అప్పుడు వచ్చే కామన్ యాక్సిలరేషన్కి వచ్చే కరస్పాండింగ్ ఫ్రిక్షన్ వాల్యూని కనుక్కోండి. ఓకే, ఈ కామన్ యాక్సిలరేషన్కి వచ్చే ఫ్రిక్షన్ వాల్యూ లెట్స్ సే ఎఫ్సి. ఈ ఎఫ్సి అనేది ఎఫ్ మ్యాక్స్ కన్నా ఎక్కువ ఉందనుకో, అంటే కామన్ యాక్సిలరేషన్కి కావాల్సిన ఫ్రిక్షన్ వాల్యూ అనేది ఫ్రిక్షన్ యాక్ట్
యాక్ట్ అవ్వగలిగే వాల్యూ ఈజ్ ఎఫ్ మ్యాక్స్. దీనికన్నా ఎక్కువ ఉంది అని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా, అర్థమైందా? సో దెన్ కామన్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ ఎఫ్సి ఈజ్ లెస్ దెన్ ఎఫ్ మ్యాక్స్ అంటే దెన్ కామన్ యాక్సిలరేషన్ ఈజ్ పాసిబుల్. ఓకే, so what we will do now is so we found out the friction directions. Let's assume that it is moving with common acceleration. ఎటువైపు కామన్ యాక్సిలరేషన్ కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుందాం. కామన్ యాక్సిలరేషన్ ఎటువైపు, ఈ హోల్ బాడీ లాగా తీసుకోవచ్చు. కలిసి మూవ్ అవుతున్నాయి అంటే హోల్ సిస్టమ్ 4 + 8 12 kg ఆబ్జెక్ట్ లాగా తీసుకోవచ్చు. 12 kg ఆబ్జెక్ట్ ఇన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ 12 and 32, దోస్ టూ ఆర్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. సో ఈ హోల్ 12 kg ఆబ్జెక్ట్ అనేది కలిసి మూవ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏసీ. జస్ట్ ఎ మినిట్, ఇంక్ ఫిల్ చేసుకుంటున్నా. Yeah. So let's say this is AC. You know friction values are దీని మీద ఇటు, దీని మీద ఇటు. ఓకే, సో కామన్ యాక్సిలరేషన్ అంటే 4 kg యాక్సిలరేషన్ సేమ్. సో 4 kg మీద ఫోర్సెస్ ఏంటి, 12 + F, ఫోర్స్ బై మాస్ అనేది యాక్సిలరేషన్ ఆఫ్ 4 kg. ఓకే, దట్ ఈస్ ఏసీ, దట్స్ ఫైన్. సో ఇప్పుడు 8 kg మీద కూడా రాయండి. ఇటువైపు 32, ఇటువైపు ఫ్రిక్షన్. 8 kg ఎటు మూవ్ అవుతుంది, ఎటు యాక్సిలరేట్ అవుతుంది, లెఫ్ట్ వర్డ్. సో 32 - F/8 ఎంతతో యాక్సిలరేట్ అవుతుంది, ఏసీ తోటి. సేమ్ ఇది కూడా ఏసీ తోటి. దిస్ ఈస్ ఏసీ. సో ఈ రెండింటి యాక్సిలరేషన్స్ అంతే కదా. కామన్ యాక్సిలరేషన్ 32 - F/8, 4 2s are 24 + 2F is equals to 32 - F. Then 3F = 8, F = 8/3, రైట్. సో ఒకవేళ ఈ రెండు కలిసి మూవ్ అయితే అంటే అప్పుడు ఉండాల్సిన ఫ్రిక్షన్ వాల్యూ ఈజ్ 8/3, రైట్. అప్పుడు ఉండాల్సిన ఫ్రిక్షన్ వాల్యూ ఈజ్ 8/3 ఫర్ కామన్ యాక్సిలరేషన్. వాట్ ఈజ్ ఎఫ్ మ్యాక్స్? ఎఫ్ మ్యాక్స్ ఈజ్ μn, దట్ ఈస్ 10 Newton, రైట్. సో 8/3 అనేది దిస్ ఈస్ 2 point something. ఫ్రిక్షన్ మ్యాక్సిమం 10 Newton వరకు యాక్ట్ అవ్వగలదు. సో కావాల్సింది 2 point something. సో ఎంత యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యే వాల్యూ కన్నా కావాల్సిన వాల్యూ తక్కువ ఉంది కాబట్టి దిస్ సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్ అస్యూమ్డ్ ఈస్ కరెక్ట్. అంటే 12 and 32 Newton ఫోర్సెస్ 4 kg మీద అండ్ 8 kg మీద యాక్ట్ అవుతున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ రెండు బ్లాక్స్ కలిసి మూవ్ అవుతాయి. ఎంత యాక్సిలరేషన్తో మూవ్ అవుతాయి? సో వీ గాట్ 8/3. సో కీప్ హియర్ 8/3ని పెట్టండి. you will get to know if 32 minus, okay, we'll keep here 12 plus AC is 12 plus F/4, 12 plus 8/3/4, 36, 44/3 into 4, 11/3. Okay, fine. సో 11/3 m/s తోటి ఈ రెండు కలిసి యాక్సిలరేట్ అవుతాయి. సో అవర్ అజంప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే,
So now we'll see another case. Same 8 kg, 4 kg, ఈ 4 kg మీద ఫోర్స్ దీని మీద ఫోర్స్ సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్. Yeah, it's pretty easy, I think. Just think. ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుందో తెలీదు. సో ఫ్రిక్షన్ డైరెక్షన్ ఆర్ ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యే విధానం కోసం వాట్ వీల్ డూ నో, ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వట్లేదు అని అనుకుందాం. ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వట్లేదు అని అనుకొని విల్ రైట్ డౌన్ ది యాక్సలరేషన్స్ ఆఫ్ దిస్ అండ్ దిస్ 4 kg అండ్ దిస్ 8 kg. ఫ్రిక్షన్ యాక్ట్ కాకపోతే what is the acceleration of 4 kg? 24 by 4, that is 6 meter per second square. 8 kg ది 48 by 8, 6 meter per second square, right? So friction act కాకపోతే 4 kg acceleration 6 meter per second square, 8 kg acceleration 6 meter per second square. ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వట్లేదు అని తీసుకున్నప్పుడు ఇక్కడ స్లైడింగ్ ఉందా? లేదు, రైట్? బికాజ్ యాక్సిలరేషన్స్ ఆర్ సేమ్. నో స్లైడింగ్ అంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వదు. ఫ్రిక్షన్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది? ఫ్రిక్షన్ లేకపోతే స్లైడ్ అవుతున్నాయి అనుకో, అప్పుడు ఫ్రిక్షన్ ట్రైస్ టు స్టాప్ దట్ స్లైడింగ్. ఓకే, ఫ్రిక్షన్ లేకపోతే అసలు స్లైడ్ అవ్వట్లేదు. ఇఫ్ ఫ్రిక్షన్ లేకపోతే తీసుకుంటే దెర్ ఈజ్ నో స్లైడింగ్, దెన్ ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఈ రెండు సేమ్ వెలాసిటీతో జస్ట్ ఒకదానిపైన ఒకరు ఉన్నాయి అంతే, జస్ట్ మూవింగ్ లైక్ దిస్ విత్ సేమ్ యాక్సిలరేషన్స్. సో ఫ్రిక్షన్ ఈజ్ జీరో. యాక్సిలరేషన్ అంటే యూ కెన్ సే రెండు కలిసి మూవ్ అవుతున్నట్టే కదా, దీని యాక్సిలరేషన్ ఈజ్ సేమ్, రైట్? ఫ్రిక్షన్ జీరో, యాక్సిలరేషన్ ఆఫ్ 4, యాక్సిలరేషన్ ఆఫ్ 8 కలిసి మూవ్ అవుతున్నాయి, దట్ ఈస్ 6 meter per second square. Okay, now I'll give you an example. You do that and find out the values of the friction and acceleration of 4 kg and 8 kg.
ఐ డోంట్ సే రెండు కలిసి మూవ్ అవుతాయి అని నేను చెప్పాను. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, జస్ట్ ట్రై దిస్ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ వీడియో. Just try this question. You'll be getting a practice of that. It is parallel to the ground. Okay, exact horizontal. నేను ఏదో ఇలా గీసాను కానీ so 16 Newton and 24 Newton. So this is just a minute. Yeah, so values are this. So just find out A4, A8 and friction value. Okay, yeah, okay students, we'll discuss some more situations in our next class. Thank you.